హే గైస్, దిస్ ఈజ్ దుర్గారావు. సో ఈ రోజు ఏంటంటే మనం సమ్మక్క సారక్క స్టోరీ ఏదైతే ఉందో మేడారంకి సంబంధించిన జాతర ఒకటి ఉంది కదా. సో ఇంతకీ ఆ స్టోరీ ఏంటనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఆల్రెడీ మేడారం అయితే వెళ్ళాను. అక్కడ సమ్మక్క అదేవిధంగా సారక్క గద్దె ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నేనైతే దర్శనం అయితే చేయించుకున్నాను. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే సమ్ వ్లాగ్స్ అయితే చేశాను. సో ఆ వ్లాగ్స్లో ఏంటంటే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే నేనైతే పాస్ చేశాను. బట్ అక్కడ మనకి సరౌండింగ్‌లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ వన్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, సో నాకు తెలిసిందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే నేను ఈ వ్లాగ్స్‌లో చెప్పాననేది అయితే నాకు తెలిసింది. ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి సమ్మక్క సారక్క స్టోరీ మొత్తం నేను ఒకసారి అనలైజ్ చేశాను. సో ఇది నేను తెలుసుకున్న తర్వాత ఏంటంటే, నేను వ్లాగ్‌లో ఏదైతే ఇచ్చానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే రాంగ్. సో దీనిలో అయితే ఈ విషయంలో మీరైతే నన్ను కొంచెం క్షమించాలి. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే పాస్ చేసినా తెలియకుండా. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే నాకు నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మనం జనరల్‌గా ఏంటంటే 13వ శతాబ్దానికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే మనకి కాకతీయ రాజులు ఉన్నారు కదా. కాకతీయ రాజులు ఆ శతాబ్దానికి మనం వెళ్ళాల్సొస్తుంది. ఆ సమయంలో ఏంటంటే కాకతీయుల రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు పేరు ఏంటంటే ప్రతాపరుద్రుడు మాట. సో ప్రతాపరుద్రుడు హయాంలో జరిగింది ఈ సమ్మక్క సారక్క స్టోరీ. సో ఇంతకు ముందు అంటే ఇంకొంచెం ఇంకా మనం ముందుకెళ్దాం. సమ్మక్క ఏ విధంగా జన్మించిందంటే, సో ఆ ప్రాంతానికి చెందిన లైక్ ఇప్పుడు మేడారం ఏదైతే ఉందో మేడారం ఉంది కదా. సో ఆ ప్రాంతానికి మనకి కొండ మీద ఉంటారు కదా కొయ్యోళ్ళు, కొయ్యి రాజులు అంటారు చూసావా? ఆ విధంగా ఒక రాజు అనేవారు ఉండేవారు. సో వాళ్ళకైతే వాళ్ళు దంపతులకి ఏంటంటే పిల్లలు లేరన్నమాట. వాళ్ళు దేవుడిని ప్రార్థించగా ఏంటంటే ఒక అడవిలోకి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారన్నమాట. ఎవరు అంటే సమ్మక్క వాళ్ళు ఫాదర్. సో ఫాదర్ అంటే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అడవిలోకి వెళ్తుండగా ఒక పుట్ట మీద ఏంటంటే ఒక సమ్మక్క ఏంటంటే చిన్నప్పుడు ఒక పుట్ట మీద ఏంటంటే కనిపిస్తుంటది అనమాట. సో ఇక్కడ సమ్మక్క వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే రియల్‌గా అంటే దేవుడు మనకి అదే ప్రసాదం కింద ఈ పాపనిచ్చాడు అనేసి అనుకుని ఆ పాపని తీసుకెళ్ళి ఇంటికెళ్ళి పెంచుకుంటారన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే వన్స్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం ఆ విలేజ్ ఏదైతే ఉందో విలేజ్‌లో ఏంటంటే కొంచెం అంటే ఈ సాక్షాత్ ఏంటంటే దివ్య రూపం అనేసి ఆ పిల్లని చూడగల ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. సో అదే విధంగా సో గ్రామంలో కూడా ఏమవుతుందంటే అంటే కొంచెం సో అప్పటి వరకు వేరన్నమాట. అంటే సమ్మక్క ఎప్పుడైతే ఆ గ్రామంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఆ గ్రామంలో ప్రతీదీ కూడా కొంచెం అక్కడుండే అట్మాస్ఫియర్ మొత్తం కల్చర్ మొత్తం కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వస్తూ ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ సాక్షాత్ దివ్య రూపం కింద ఎప్పుడైతే భావించారో సో చిన్న చిన్న మహిమలు కూడా ఉండేవి అనేసి అక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా నమ్మేవారు. సో అదే విధంగా ఎవరికైనా రోగాలు వచ్చినా సరే సో సమ్మక్క చేత్తో ఏమిచ్చినా సరే చిన్నప్పుడు ఏమిచ్చినా సరే ఆటోమేటిక్‌గా ఆ రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా క్లియర్ అవుతూ ఉండేవిమాట. సో అక్కడ ఉండే ప్రజలందరిని కూడా సమ్మక్క చిన్నప్పటి నుంచి కూడా ఈ అక్కడ ఉండే ప్రజలందరిని కూడా కొంచెం అంటే వాళ్ళ అంటే ఆ ప్రజలందరిని కూడా ఒక చిన్న పిల్లలుగా భావిస్తూ వాళ్ళకి ప్రతిసారి సహాయం చేస్తూ ఉండేదన్నమాట. అంటే ఏ కష్టం ఉన్నా సరే సమ్మక్క దగ్గరికి వచ్చేవారు. సమ్మక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. సో కొన్ని రోజుల తర్వాత అంటే సమ్మక్క కొంచెం పెద్దావిడ అయిన తర్వాత ఏమైందంటే సో మ్యారేజ్ అయితే జనరల్‌గా చేయాలి కదా. సో అప్పుడేంటంటే మనకి పగడిద్ది రాజు అనేసి రాజు ఉండేవారన్నమాట. ఈ రాజు ఎవరంటే మనకి ఇక్కడ మనకి ప్రతాపరుద్రుడు ఉన్నాడు కదా. సో ప్రతాపరుద్రుడికి సామంతుల రాజు కింద మనకి పకడిద్ది రాజు అనేసి ఉండేవాడు. సో తనకిచ్చి సమ్మక్కనే మ్యారేజ్ అయితే చేశారు తనకి. సో మ్యారేజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సో డేస్ అన్నీ అలా గడుస్తుంటాయి. అప్పుడు సమ్మక్క అదేవిధంగా పగడిద్ది రాజుకి ఇద్దరు అంటే లైక్ సారలమ్మ సో అదేవిధంగా జంపన్న ఇద్దరు జన్మిస్తారన్నమాట. జంపన్న సో అదే విధంగా సారలమ్మ ఇద్దరైతే జన్మిస్తారు. సో ఈ విధంగా కొన్ని రోజులు అలా వెళ్తూ ఉండేటంటే ఒకరోజు ఏమవుతుందంటే ఈ మేడారం ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఏంటంటే ఆ వర్షాలు లేక కంప్లీట్‌గా ఏంటంటే కొంచెం విపరీతమైన ఇబ్బందులకి అయితే గురవుతుంటదన్నమాట. సో జనరల్‌గా ఏమవుతుంది సామంతుల రాజులు అనేవారు ఏం చేస్తారు? సో మెయిన్ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుప్పం అనేది అయితే కట్టాలి కదా. అంటే నెలకి ఎంత పే చేయాలి కదా అమౌంట్. సో ఆ విధంగా ఏంటంటే అప్పుడు మనకి పగడిద్ది రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే సమ్మక్క పగడిద్ది రాజు వాళ్ళు రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యం నుంచి ప్రతి నెల ఇంత అమౌంట్ అయితే ప్రతాపరుద్రుడికి ఏదో కట్టాలి కదా. అది కట్టడానికి ప్రాబ్లమ్ వస్తదన్నమాట వీళ్ళకి. ఎందుకంటే అంటే ఆ సమయంలో ఏంటంటే ఆ ప్రాంతంలో కొంచెం కరువు కాటకాలు ఏర్పడడం వల్ల అక్కడ ఏమీ ఉండవన్నమాట. అక్కడ కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నష్టంలో అంటే కొంచెం తినడానికి కూడా ఇబ్బంది అయిపోద్దన్నమాట. ఆ సిట్యుయేషన్ అయితే క్రియేట్ అవుతది అక్కడ. వన్స్ ఆ సమయంలో ప్రతాపరుద్రుడు ఏంటి జనరల్‌గా ఏమి ఆలోచించకుండా మీరు కుప్పం కట్టాల్సిందే అనేసి సో
దండయాత్ర చేస్తారనమాట. అంటే ప్రతాపరుద్రుడు వచ్చి డైరెక్ట్గా మేడారం ఏదైతుందో ఆ ప్రాంతం మీద అయితే యుద్ధం అయితే ప్రకటిస్తారనమాట. సో ఇనిషియల్గా వచ్చినప్పుడు ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే ఇనిషియల్గా ఇప్పుడు మనకి సారలమ్మ ఎవరైతే ఉన్నారో సమ్మక్క కూతురు కదా, ఆల్రెడీ సారలమ్మకి గోవిందరాజు అనేసి ఒక రాజు ఉంటారనమాట. ఆ రాజుకి ఇచ్చి వివాహం అయితే చేస్తారన్నమాట. ఈ గోవిందరాజు ఎవరైతే ఉన్నారో మనకి సమ్మక్క అల్లుడి కింద అయితే ఉంటారో సమ్మక్క అల్లుడు గోవిందరాజు. ఇక్కడ ఇనిషియల్గా యుద్ధం ప్రకటించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఎదుర్కొంటారు అనమాట. ఎవరు మనకి సారలమ్మ అంటాం జనరల్గా. సారలమ్మ అండ్ గోవిందరాజు ఇద్దరు కలిపి ఆ ప్రతాపరుద్రుడి నుంచి వస్తున్న సైన్యం ఏదైతే ఉందో, కాకతీయ రాజుల సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని ఎదుర్కొంటే మధ్యలోనే చనిపోతారు అనమాట. ఈ మధ్యలో ఏంటంటే మనకి సంపన్ని వాగు అనేసి ఒకటి ఉంటుందన్నమాట. సంపన్న వాగు దాటి ఇక్కడ మేడారంలోకి రావాలి. ఎవరు అంటే పగడిద్ద రాజు రాజ్యంలోకి రావాలంటే ముందు ఏంటంటే మనకి సంపన్న వాగు అని ఉంటుందన్నమాట. అక్కడ ఎవరంటే ఉంటారో మనకి జంపన్న అయితే ఉంటాడనమాట. జంపన్న ఎవరంటే మనకి ఈ సమ్మక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొడుకు. సో అతను యంగ్ కాబట్టి ఆ సమయంలో ఏంటంటే వచ్చిన ఎవరైతే సైన్యం ఉందో ప్రతాపరుద్రుడి నుంచి వస్తున్న సైన్యం ఏదైతే ఉందో సో వాళ్ళందరితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తూ మధ్యలోనే ఆ వాగు ఏదైతే ఉందో వాగులోకి పడి తను చనిపోతాడు అనమాట. అంటే యుద్ధంలో ఎదుర్కోలేక అంటే ఓడిపోతున్న సమయంలో వాగులోకి దిగి చనిపోతాడు. సో అందువల్ల ఆ సంపన్న వాగు ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా జంపన్న వాగుగా అయితే పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వన్స్ అంటే ఒక్కసారిగా మనకి ఈ జంపన్న వాగు ఏదైతే ఉందో క్రాస్ చేసుకుంటూ ఈ కాకతీయుల సైన్యం ఏదైతే ఉందో సో ఇక్కడ మేడారంలోకి అయితే ఎంటర్ అయిపోతారు. సో వన్స్ అక్కడ ఏంటంటే పగడిద్దరాజు అయితే చాలా అంటే యుద్ధం అయితే చేస్తుంటారు అనమాట. వచ్చిన సైన్యాన్ని అందరినీ కూడా ఎదుర్కొంటాడు. అయినప్పటికీ కాకతీయ రాజుల సైన్యం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే పగడిద్దరాజు కూడా ఓడిపోతారు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మనకి సమ్మక్క యుద్ధంలోకి అయితే దిగుతుంది. సో ఎంతోమంది సైన్యాన్ని అయితే మట్టు కల్పిస్తుంటారు అన్నమాట. చాలా మందిని అయితే ఓడించేస్తుంది. ఓడించిన తర్వాత చివరికి ఏంటంటే ఈ సమ్మక్కని అంటే బ్యాక్ నుంచి వచ్చి సో ఎక్కువ మంది సైన్యం వచ్చి ఒక్కసారిగా అటాక్ చేసి పొడవడం అయితే జరుగుతుంటుంది అనమాట. అక్కడి నుంచి సమ్మక్క అడవుల్లోకి వెళ్ళిపోతూ చివరికి ఏంటంటే ఒక ప్రాంతంకి వెళ్ళగలంటే మాయమైపోతుంది అనమాట. తర్వాత మన ఈ కొండల్లో నివసించిన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో సో ఆదివాసులు వచ్చేటప్పటికి తను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ అడవిలోకి వెళ్ళిన తర్వాత సో ఈవిడైతే కనిపించదు అనమాట. అంటే జనరల్గా చనిపోయిన వాళ్ళందరూ కనిపిస్తారు. బట్ సమ్మక్క అయితే అదృశ్యం అయిపోద్ది, ఎవరికి కనిపించదు. కనిపించకపోవడంతో పాటు అక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టు దగ్గర ఒక ఒక బర్నీలో కుంకుమ అనేది అయితే అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ ఆ సమయంలో ఏంటంటే కొంత వాయిస్ అనేది అయితే అంటే ఒక సౌండ్ అనేది అయితే వస్తుంటుంది అనమాట. సాక్షాత్తు అమ్మవారి నుంచి వచ్చినట్టు ఆ సౌండ్ అనేది అయితే వస్తుంది. ఆ సమయంలో ఆదివాసులందరూ కూడా సో వాళ్ళందరూ కూడా అనుకుంటారు సాక్షాత్ అమ్మవారి మన కోసం వచ్చి ఇన్ని రోజులు మనల్ని కాపాడుతుంది. సో ఇక్కడి నుంచి కూడా మనల్ని కాపాడడం కోసం సో ఈ విధంగా కుంకుమ బర్నీలో ఈ విధంగా మనకి సో ప్రత్యక్షం అయ్యింది అనేసి వాళ్ళు బలంగా నమ్ముతారు అనమాట. అప్పటి నుంచి కూడా అక్కడ అంటే సమ్మక్కకి పూజలు అనేవి అయితే జరుపుతుంటారు. సో అక్కడ కూడా భక్తులు అయితే చాలా ఎక్కువగా నమ్మకం అయితే ఉంటుంది అనమాట. అంటే సమ్మక్క మనల్ని ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంది అనేది ఒక నమ్మకం అయితే సో అందరిలో కూడా కలుగుతుంటుంది అనమాట. అప్పటి నుంచి ఈ మేడారం జాతర అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ జనరల్గా మీరు మేడారం కానీ వెళ్ళినట్లయితే మనకి గద్దెలు ఉంటాయి. అక్కడ సమ్మక్కది ఉంటుంది, సారలమ్మది ఉంటుంది, సో అదేవిధంగా పగడిద్దరాజుది ఉంటుంది. సో అదేవిధంగా మనకి గోవిందరాజుది కూడా ఈ విధంగా గద్దెలు అయితే ఉంటాయి. సో మీరు వెళ్ళైతే అక్కడైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇంకా నేను ఈ మేడారం రిలేటెడ్గా మరిన్ని వీడియోస్ అనేవి అయితే మన ఛానల్ అయితే సో అప్లోడ్ అయితే చేస్తుంటాను. జస్ట్ వాచ్ ఇట్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.